నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రోస్టేట్ సమస్యలపై అవగాహన కల్పిస్తూ 2.5 కిలోమీటర్ల నడక ఎయిమ్స్ నుండి సీకే కన్వెన్షన్ వరకు ఉత్సాహంగా కొనసాగిన వాకథాన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఎంతో మేలు చేకూరుతుంది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తతో ఉండాలని ప్రభుత్వ వెబ్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని తొలి దశలోనే క్యాన్సర్ నివారణ చర్యలు తీసుకుంటే తగ్గించుకోవచ్చన్నారు. నిరంతరం విధి నిర్వహణలో ఉంటూ తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేసే జర్నలిస్టులు వారి కుటుంబాలకు ఉచిత క్యాన్సర్ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు బసవతారకం ఇండో అమెరికన్ వైద్యశాల ఉచిత వైద్య సేవలు అభినందనీయమన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 140 అనేక రకాల వ్యాధులకు ఉచిత వైద్య సేవలను అందిస్తుందన్నారు. కార్పొరేట్ వైద్యశాలల్లో సైతం ఉచిత వైద్య సేవలు పేదలకు అందేలా చేపట్టారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతినిత్యం జర్నలిస్టులు ఆరోగ్య పరిరక్షణ పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐజేయు నాయకులు సోమసుందర్, చందు జనార్దన్, చావ రవి, దారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ జర్నలిస్టు యూనియన్స్ ఏపీయూడబ్ల్యూజే, ఐజేఎం, ఐజేయు వీళ్ళ ఆధ్వర్యంలో సంయుక్తంగా పాత్రికేయ మిత్రుల కోసం, పాత్రికేయ విలేక కుటుంబాల కోసం, కుటుంబాల సహా ఇవాళ ప్రత్యేకమైనటువంటి క్యాన్సరు టెస్టులు మన రెండు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ క్యాన్సర్కి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది నాన్ ప్రాఫిటబుల్ మోటివ్గా నడుస్తూ ఉంటుంది. ఇది కమర్షియల్ హాస్పిటల్ కాదు, చారిటబుల్ హాస్పిటల్. ఇలాంటి హాస్పిటల్లో మరి ప్రజల మెరుగైనటువంటి ఆరోగ్యం కోసం అన్ని చోట్ల కూడా వాళ్ళు ఉచిత మెడికల్ మెగా క్యాంపులు నిర్వహిస్తుంటారు. ఈరోజు మన జయరాజ్ గారు కానీ, చందు జనార్దన్ గారు కానీ, మన సోమసుందరం గారు కానీ, పార్థసారథి గారు కానీ ఈ నాయకుల కోరిక మేరకు ఇవాళ ప్రెస్ క్లబ్లో, విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ క్యాంపుని ఏర్పాటు చేశారు. పాత్రికేయ మిత్రుల కుటుంబాలతో సహా వచ్చి ఉచితంగా ఈ స్క్రీన్ టెస్టులు చేయించుకుని ఈ క్యాన్సర్ టెస్టులు ఎవరికైనా చిన్న అనుమానాలున్నా లేదా అనుమానాలు లేకపోయినా అన్ని నార్మల్గా ఉన్న టెస్ట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే టెస్ట్ని మనం హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే 2 రోజులు అక్కడ వెయిటింగ్ చేయాలి. అక్కడ ఉంచోనిది లైన్లో టోకెన్ తీసుకొని ఉంచవలసినటువంటి పరిస్థితిని ఇవాళ నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడికి ఇచ్చేసి బస్తో అన్ని స్క్రీనింగ్ టెస్టులు, బ్లడ్ టెస్టులు, ఏదైనా పరీక్షలు అన్నీ కూడా చేసి మరి దాని రిపోర్ట్స్ కూడా పేషెంట్స్కి ఇవ్వటం జరుగుతుంది, పబ్లిక్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ సేవలను ఉపయోగించుకోవాలి. నేను ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల జబ్బులకి ఉచితంగా వైద్యం చేస్తూ ఉంది. అది హార్ట్ కానీ, కిడ్నీ కానీ, అలాగే లివర్ కానీ, మరి ఏదన్నా జబ్బులు కానీ. క్యాన్సర్కి కూడా మరి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నప్పుడు అందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలి. దీన్ని వాళ్ళు చేపట్టినటువంటి ఆ యూనియన్ల రెండిట్లకి కూడా, పత్రికా యూనియన్ల రెండిట్లు కూడా నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. మేము ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో జరిగే మిత్రులు, పాత్రికేయ మిత్రులు చేపట్టే ఏ కార్యక్రమానికైనా అండగా ఉంటాం. తప్పనిసరిగా వాళ్ళకి భవిష్యత్తులో కూడా అండగా ఉండి ముందుకెళ్తామని తెలియజేస్తాం.
పొగాకు డ్రగ్స్ రహిత విద్యా సంస్థలు లక్ష్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 6,000 పాన్ షాపులు, రిటైల్ షాపులు తనిఖీలు చేయడం జరిగిందని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని చెప్పారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని అన్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఆపరేషన్లు చేపడతామని తెలిపారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ లోనే రోడ్లోనే సిద్ధార్థ ఫార్మసీ కళాశాల నలంద విద్యానికేతన్ స్కూల్ కు 100 మీటర్ల లోపు ఉన్న పాన్ షాపులు, రిటైల్ షాపులను ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత తనిఖీ చేశారు. గుట్కా, ఖైనీ, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించడాన్ని గుర్తించారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల లోపు పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని వ్యాపారులను హెచ్చరించి వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పోలీసు, ఈగల్ బృందాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. గత వారం రోజులుగా 6,000 పాన్ షాపులు, రిటైల్ అవుట్లెట్లలో తనిఖీ చేసి హెచ్చరికలు చేశామని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని తెలిపారు. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర పోలీసులు, ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. గత వారం రోజులుగా సుమారుగా 6,000 పాన్ షాప్స్, రిటైల్ అవుట్లెట్స్ మీద తనిఖీలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారుగా 7.5 లక్షల రూపాయల ఫైన్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇంపోజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనకి కోట్పా చట్టం అని ఉంటుంది. పొగాకు ఉత్పత్తులన్నీ కూడా ఎక్కడ అమ్మకూడదు అనే దానికి స్పష్టంగా సెక్షన్ 6(b)లో పొందుపరచడం జరిగింది. విద్యా సంస్థలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు వాటిల్లోని సుమారుగా 100 మీటర్ల దగ్గరలో ఎక్కడా కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. ప్రత్యేకంగా పొగాకు ఉత్పత్తుల్ని గేట్వే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అంటారు. పొగాకు తాగి కొంతమంది పిల్లలు చెడిపోవడం, తర్వాత వాళ్ళు గంజాయి, ఇతరత్ర డ్రగ్స్ కూడా అలవాటు పడడం అనేది అధ్యయనాల్లో తేలింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయులు మొత్తం అందరూ కూడా దీంట్లో పాల్గొవాలని, అందరూ కూడా మీ స్కూల్స్, కాలేజెస్ దగ్గరలో ఎక్కడైనా సరే 100 మీటర్ల పరిధిలో ఈ పొగాకు ఉత్పత్తులు కానీ అమ్ముతుంటే ఇంకా ఖచ్చితంగా 1972 సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా పోలీసులు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ డ్రైవ్స్లోని పెద్ద ఎత్తున వాళ్ళు అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విజయవాడలోని ఈ కొన్ని విద్యా సంస్థల దగ్గరలోని ఉన్న పాన్ షాప్ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఒక విద్యా సంస్థకి ఆపోజిట్లో ఉన్న రోడ్లోని ఇక్కడ అతి తక్కువ దూరంలోనే ఇక్కడ పాన్ షాప్స్ నడిపించడం విధంగా ఇటువంటివి జరగకూడదని చెప్పి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులోని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మరింత వేగవంతంగా ముందుకెళ్తుంది. ఈగల్ బృందాలు, రాష్ట్ర పోలీసులు ప్రత్యేకంగా దీన్ని ప్రతిష్టాత్మకం చేస్తున్నారు. ముఖ్యంగా పొగాకు రహిత, డ్రగ్స్ రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 1972కి సమాచారం ఇవ్వండి. మీరందరూ కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ రెడ్ బుక్ ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూటమి నేతలు స్పందించారు. జగన్ 2.0 ప్రభుత్వం రాగానే కార్యకర్తలు, నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని పేర్ని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారని, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ వాళ్ళకి నరకడం, పరామర్శించడం అలవాటే అని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయటానికి వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తూ ఉన్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు స్ఫూర్తి. పదే పదే మాకు మా నాయకులు చెప్పేది, చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయకుండా మనం చేసే ప్రతి పని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే మిమ్మల్ని క్షమించను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఏ వ్యక్తికి కూడా హాని చేయమని
మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనకు, అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఘోరంగా మిమ్మల్ని రాజకీయాల్లో ఓడించారు. కూటమి ప్రభుత్వానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కన్నీవిని ఎరుగని రీతిలో అత్యంత అధిక మెజార్టీ ఇచ్చి అధికారాన్ని ఇచ్చారు. మీరు ఓడిపోయిన అవమానంతో, అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చలేక దుష్ప్రచారం చేస్తూ ఇవాళ రోజున పేరుని నాని వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు విజయవాడలోని ఎన్ఏసీ కళ్యాణ వేదికలో మ్రికండ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు. దేశంలో ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలన్నీ ఈ ప్రదర్శనలో కొలువు తీరాయని, నగరవాసులు ఈ ప్రదర్శనను తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని కోరుతున్నారు. విజయవాడ గురునానక్ రోడ్లోని ఎన్ఏసీ కళ్యాణ వేదికలో ఎన్ఏసీ గ్రూప్ ఆధ్వర్యంలో మ్రికండ లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ మాన్సూన్ ఎడిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎగ్జిబిషన్ నిర్వాహకులు నల్లూరు మాధవి, నల్లూరు చరిత జ్యోతి ప్రజ్వలన చేసి రిబన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. స్టాల్స్ లో ఉన్న వివిధ రకాల చేనేత చీరలు, డ్రెస్సులు, ఆభరణాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ, మన దేశంలో చేనేత వస్త్రాలు తయారు చేసే కళాకారులు ఎంతో మంది ఉన్నారని, అయితే వారు తయారు చేసిన వస్త్రాలకు ఆదరణ లేక తగిన ప్రోత్సాహం లభించక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు నల్లూరు చరిత మాట్లాడుతూ, ప్రదర్శనలో మొత్తం 35 స్టాల్స్ ఏర్పాటు చేశామని, విభిన్న రకాల చేనేత వస్త్రాలు ప్రదర్శనలో ఉన్నాయని చెప్పారు. శనివారం, ఆదివారం ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు. చేనేత కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశామని అన్నారు. ఈరోజు నాక్ కళ్యాణ మండపంలో మ్రికాండ ఇది 4th షో. ఆల్మోస్ట్ ఇది ఒక చక్కటి ఎగ్జిబిషన్ను. చాలామంది రకరకాల సిల్క్స్ కానివ్వండి, అన్ని ఖాదీ క్లాతుల్లో, హ్యాండ్లూమ్స్, బనారస్, ఖాదీ ఇవన్నీ కూడా మొత్తం నేషనల్ లెవెల్లో ఎలాంటి మంచి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ సేల్ చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున చెప్పాలంటే మనకి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ని కలిగిస్తున్నారు అనేది కూడా మనం చూడాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇవాళ మంగళగిరి కాటన్ ఉంది. గతంలో మన పక్కనే ఉన్నా కూడా మంగళగిరి కాటన్ గొప్పతనం గురించి మనకు తెలియలేదు. కానీ మరి అక్కడ లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా, ఈ రోజున బ్రాహ్మణి గారు కానీ దాన్ని ఒక ఫ్యూజన్గా, అంటే దాంతో పాటుగా బ్లౌజెస్ కానివ్వండి, దాని మీద వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఈరోజు ఫారిన్ లాంటి అన్ని కంట్రీస్కి కూడా ఈ రోజున ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయంటే వాళ్ళకి ఎంతమందికి చేనేత వ్యాపారులకి పని కల్పించారు అనేది ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ చూస్తే అన్ని స్టేట్స్ నుంచి కూడా డబుల్ ఇక్కత్ కానీ, అదేవిధంగా మేము చూసాం ఇప్పటివరకు పైతని కానీ, పట్టు కానీ, ఉప్పాడ కానీ, మరి హ్యాండ్లూమ్స్, అదేవిధంగా చిన్న చిన్న జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా చాలా ఎగ్జిబిట్ చేశారు. నిజంగా మేము జస్ట్ అండి. నా పేరు చరిత, నేను మ్రికండ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ని. ఇది 5th సీజన్ అండి. సాటర్డే సండే వరకు ఉంటుంది, ఇవాళ రేపటి వరకు ఉంటుంది. సో మా దాంట్లో స్టాల్స్ 35 స్టాల్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ వీవర్స్ ఎగ్జిబిషన్ అండి. ఖాదీ ఉంది, జామ్దాని అండ్ ఇంకా డాకా, ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయండి. వచ్చి ఒకసారి విజిట్ చేయండి. టైమింగ్స్ వచ్చేసి 10:30 to 8 అండి, సాటర్డే సండే. ఫస్ట్ 4 సీజన్స్ చాలా బాగా అయిందండి, అందుకే 5th సీజన్ చేస్తున్నాను. నేను ఇయర్కి 2 చేస్తానండి, విత్ ఓన్లీ వీవర్స్ అండి. నాకు వీవర్స్ బాగా హెల్ప్ చేస్తారు అండ్ నేను వాళ్ళకి మంచి ఫీడ్బ్యాక్ ఇద్దామని ఇలా చేస్తూ ఉంటాను. వీవర్స్ని ఎంకరేజ్మెంట్ ఇలా చేస్తూ ఉంటే కొంచెం అన్న వాళ్ళు
బాగా వస్తారని అండ్ పటోలా కూడా ఉందండి. ఒకసారి వాళ్ళు పటోలా 1 year దాకా చేస్తారు. అండ్ పైతాని ఉంది. సో అది అంతే అండి. వీవర్స్ వాళ్ళు చాలా కష్టపడి వస్తారు ఇక్కడికి అండ్ నన్ను రెస్పెక్ట్ చేసి వస్తారు. సో వాళ్ళు నేను ఇలా ఎగ్జిబిషన్స్ చేస్తూ మార్కెటింగ్ చేస్తూ ఉంటానండి. ఇంకా చాలా హ్యాండ్లూమ్స్ మన భారతదేశంలో విస్తృతంగా ఉన్నాయి. అవి స్లోగా వీవర్స్కి కానీ హ్యాండిక్రాఫ్ట్స్ కళాకారులకు కానీ తగినంత ప్రైస్ తగినంత ప్రోత్సాహం లేకుండా పోవడంతో నెమ్మదిగా ఆ రంగంలో స్థిరపడి దాని మీద లైవ్లీహుడ్ సంపాదించుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి తగ్గిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేర్ కళ్యాణ మండపంలో మాధురి గారు చరిత గారు ఆధ్వర్యంలో ఈ యొక్క హ్యాండ్లూమ్ వీవర్స్ని హ్యాండిక్రాఫ్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ పెట్టిన ఎగ్జిబిషన్ చాలా సంతోషదాయకం. అలాగే ఈ క్రాఫ్ట్ దేశవ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ అంతా కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. పటోలా కానీ కంచిపట్టు చీరలు, బెనారస్, అలాగే కోటా శారీస్, ఇవన్నీ కూడా ఒక వీవర్ యొక్క పనితనం నేర్పరితనం అంతా కూడా అందులో కనిపిస్తుంది. వారు ఇంచుమించు ఒక శారీ ఒక క్రాఫ్ట్ చేయాలి అంటే 1 month 2 months శ్రమపడి చేసి తీసుకొచ్చి పెడతారు. వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ. బనకచెర్ల ప్రాజెక్టు సీఎం చంద్రబాబుకి ఏటీఎంలా మారిందని అడ్వాన్స్ మొబిలైజేషన్ కోసమే తెర మీదకు తీసుకువచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. పోలవరం ఇష్యూను డైవర్ట్ చేసేందుకు బనకచెర్ల అంటూ బాబు తిరుగుతున్నారని విమర్శించారు. అన్ని అనుమతులు వచ్చాక పార్లమెంట్ వేదికగా 80,000 కోట్లు కేంద్రం ఇస్తున్నట్లు హామీ ఉండాలన్నారు. అప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు సంగతి తేల్చాలని, జలయజ్ఞం కింద గాలేరు, నగరి, హంద్రీనివా లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నిజానికి పోలవరం నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు, ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను, ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరము అనే దీనికి జాతీయ హోదా ఇచ్చి మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీలలో ఒకటిగా చేర్చి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా నిలబడింది. మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు? ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం 25,000 కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు 83,000 కుటుంబాలకి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్టు 45 మీటర్లలో కాకుండా 41 మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది. ఒరిజినల్గా 2019లోనేమో దీని రివిజన్ జరిగినప్పుడు పోలవరం పూర్తి చేయడానికి 50,000 కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి కేంద్రం మేము మొత్తం 50,000 కోట్ల రూపాయలు ఇయ్యము, దీని ప్రాజెక్టుని 41 మీటర్లకే కుదిస్తున్నాము అని చెప్పి పార్లమెంటులో సైతం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ సైతం 41 మీటర్లకే ఇది కుదిస్తున్నాము, దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు డబ్బు విడుదల చేస్తున్నాము అంటే కనీసం ఒక్క ఎంపీ అయినా, ఏ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగరపాలక సంస్థ అధికార పక్షంగా 2 సార్లు వ్యవహరించిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వెల్లడించారు. ప్రజలపై అధిక భారాలు మోపకుండా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజారంజక పాలన అందించిన ఘనత సిపిఐ పార్టీకి చెందుతుందని స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ నగర మహాసభలను ఈ నెల 16, 17 తేదీలలో నిర్వహించుకుంటుందని చెప్పారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. దాసరి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. గతంలో 2 పర్యాయాలు నగరపాలక సంస్థ అధికార పక్షంగా ప్రజారంజక పాలనను మేయర్ లూటి వెంకటేశ్వరరావు, లంక గోవిందరాజులు అందించారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఐ నగర పార్టీ 24వ మహాసభలు జరుపుకుంటుందన్నారు. 16
16వ తేదీన వందలాది మంది కార్యకర్తలతో కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి మహాసభ నిర్వహించుకుంటున్నామన్నారు. 17వ తేదీ సింగ్నగర్లోని గుజ్జుల సరళాదేవి కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ జరుగుతుందని, కార్యక్రమాలకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగరంలో 2 పర్యాయాలు నగరపాలక సంస్థలో పాలకపక్షంగా వ్యవహరించి కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో 81, 86 సంవత్సరాల్లో, 95, 2000 సంవత్సరాల్లో 2 పర్యాయాలు విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షంగా ప్రజలకి చేరువయ్యి కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పనలో కమ్యూనిస్టు పార్టీ యొక్క పాత్ర అమోఘమైనటువంటి పాత్ర. ప్రజలపైన ఎటువంటి భారాలు వేయకుండా ప్రజలకి ఇబ్బంది లేనటువంటి పద్ధతిలో పాలకపక్షంగా ప్రజా సమస్యల మీద మా ప్రజల యొక్క ఇబ్బందులను గమనించి ఆ వైపుగా చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ మేయర్లుగా కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారు, లంకా గోవిందరాజులు గారు మేయర్లుగా వ్యవహరించారు. అదే పద్ధతిలో విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు ఎమ్మెల్యేలుగా కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు, ఉప్పలపాటి రామచంద్రరాజు గారు, కాకర్లపూడి సుబ్బరాజు గారు, షేక్ నాసరవల్లి గారు వీరు ఎమ్మెల్యేలుగా విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ప్రజా సేవలో నిమగ్నమై ఎమ్మెల్యేలుగా తమ వంతు పాత్ర నగర సమగ్రాభివృద్ధికి నిర్వహించారు అన్నాడు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాలకపక్షం చూసినట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగరంలో పాలకపక్షాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎప్పటికప్పుడు స్పందించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ అన్నారు. వైద్య ఖర్చులు ప్రజలకు భారం కాకూడదనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ ను ఎక్కువగా అందజేస్తున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ క్రీస్తురాజపురం ఆర్సీఎం చర్చి వద్ద 63 మందికి 71,04,983 రూపాయల ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసే విధంగా పరిపాలన సాగిస్తుందన్నారు. పేదలు వైద్యం చేయించుకునేందుకు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి విస్తృతంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఆపదలో ఉన్న వారికి అభయహస్తం ఇచ్చేలా వేగవంతంగా సహకరిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పేదల పార్టీ చిత్తశుద్ధి ఎవరికి ఎంత ఉందో ఒక్క సీఎంఆర్ఎఫ్ చాలు. ఇవాళ మన పెద్దలు సామి చెబుతూ ఉంటారు, అన్నం అంతా ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే సరిపోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజున పేషెంట్కి ఉన్న ఇబ్బందులను బట్టి అయ్యే ఖర్చు అప్పో సొప్పో తీసుకొచ్చి తన కుటుంబ సభ్యులు బతికించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అనేకమైన బాధలతో ట్రీట్మెంట్ చేయించుకుంటే దానికి ప్రభుత్వం బాధ్యతగా పేదవారికి వాళ్ళు అయిన ఖర్చులో ఎంతో కొంత ఇచ్చి మీ కష్టాల్లో మేము కూడా పాలు పంచుకున్నామని వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన సందర్భం ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలకి 30,000, 20,000, 10,000 అవసరాన్ని బట్టి ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ 2014, 19లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఒరిజినల్గా అయిన బిల్లుల్లో మెజారిటీ భాగం ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చే కార్యక్రమం ఆయన చేపట్టారు. అప్పుడు కూడా ఈ విధంగా కొన్ని వేల మందికి నియోజకవర్గంలో ఆ సహాయం అందింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2019, 24లో చాలా తక్కువ, 1, 2 మేము ఒక్కసారి ఇచ్చిన దాంట్లో వాళ్ళు 5 సంవత్సరాలు కల్పించినా కూడా మేము ఒకసారి ఇచ్చిన దానికంటే తక్కువ అవుతాయి. విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనైటో యూరినరీ సర్జన్స్ ఆధ్వర్యంలో ప్రశాంత్ హాస్పిటల్ కేంద్రంగా నిర్వహిస్తున్న సుజికాన్ 2025తో శనివారం ఓ విభిన్న ఘట్టం ఆవిష్కృతమైంది.
ప్రోస్టేట్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాకథాన్ నిర్వహించారు. ఎయిమ్స్ నుంచి సీకే కన్వెన్షన్ వరకు మొత్తం 2.5 కిలోమీటర్లు సాగిన యాత్ర విజ్ఞానదాయకంగా జరిగింది. ఈ వాకథాన్ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమర్నాథ్ సింగ్, ఏఎస్యు ప్రెసిడెంట్ డాక్టర్ చెంగల్ రాయన్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజికాన్ 2025 ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సివి సతీష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ధీరజ్ కాసరనేని మీడియాతో మాట్లాడుతూ 36వ సదరన్ యూరాలజిస్ట్ అసోసియేషన్ వార్షిక సదస్సు యూరాలజీ చికిత్స రంగంలో కీలక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1000 మంది యూరాలజిస్టులు ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారని తెలిపారు. కార్యక్రమంలో ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్, కాసరనేని, కోశాధికారి డాక్టర్ జి అజయ్ కుమార్, సైంటిఫిక్ కమిటీ ఇన్ఛార్జ్ డాక్టర్ పి శ్రీమన్నారాయణ, సోగస్ ఏపీ తెలంగాణ కార్యదర్శి డాక్టర్ జి శ్రీనివాసరావు, వాగస్ అధ్యక్షుడు డాక్టర్ జి రవిశంకర్, సుజికాన్ 2025 చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ సి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Increasing in size. Some of them it will produce symptoms, some of them it might not produce symptoms. Now this is very important because if it doesn't produce symptoms, you need a screening with a neurologist. If it produces symptoms, obviously you'll be there to a doctor. You may have a difficulty in passing urine. You may feel there is a difficulty in initiating to pass an urine. Or there are times you might feel that when I was very young, I was passing urine very comfortably. Nowadays, I am not. And there is a chance that you might get up in the night also. You may have an urgency to pass urine. Now, these are symptoms which say there is something happening in your urinary passage. There is something blocking your passage, something giving trouble in your passage. This is something which will have to make you go to a doctor, preferably a neurologist. Now, this is the awareness which we want to give it to you. ప్రసాద్ హాస్పిటల్ వారు నిర్వహించినటువంటి హెల్త్ కార్యక్రమం గురించి, మనకున్నటువంటి డాక్టర్స్ ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధగా చెప్పారు. అది కూడా మన వాకర్స్లో ముందు ముఖ్యంగా వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని అలవాట్లు ముఖ్యంగా కాపాడుకోవాలని వాకర్ సోదరులందరికీ కూడా మరీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రశాంత్ హాస్పిటల్. It's a great honor to be here, and I'm very happy that South Zone Urologist organization, you are organizing this so important conference as well as awareness campaigns about the prostate enlargement of particularly PPAs and the symptoms, so that you can create the awareness among the public so that they can come for early screening. That's that. I just want to congratulate the president and organizers and the Bhargava also and all of you. All the best. నమస్తే అండి. ఈరోజు మన మంగళగిరి ఎయిమ్స్ నుంచి సీకే కన్వెన్షన్ వరకు దాదాపుగా ఒక 200 మంది ఈ పీపీహెచ్ అవేర్నెస్ వాకథాన్లో పాల్గొనడం జరిగింది. ఇది సుజికాన్ 2025 అంటే 36వ యాన్యువల్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఆఫ్ సదర్న్ యూరాలజీ అని సౌత్ ఇండియాలో మొత్తం యూరాలజిస్టులందరూకి ఉండే అసోసియేషను. దానికి సంబంధించిన యాన్యువల్ కాన్ఫరెన్స్ భాగంగా ఈ బీపీహెచ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో ఇండియాలో అన్ని చోట్ల నుంచి వచ్చిన యూరాలజిస్టులు, అట్లాగే మంగళగిరి వాకర్స్ అసోసియేషను మరియు 50 ఏళ్ళు పైగా ఉన్న ఇతర వాకర్సు, అట్లాగే లయన్స్ క్లబ్ విజయవాడ మెంబర్సు పాల్గొనడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఒక ప్రత్యేకం ఏంటంటే సుజికాన్ 2025 దాదాపుగా ఒక 1000 మంది యూరాలజిస్టులు ఇండియా నలుమూలల నుంచి ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇది దాదాపుగా యుఎస్ఐ అంటే యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో బిగ్గెస్ట్ జోనల్ కాన్ఫరెన్స్గా చరిత్ర సృష్టించడం జరిగింది. ఈ బీపీహెచ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో డాక్టర్ చెంగల్ రాయన్ గారు, డాక్టర్ అవడియప్పన్ గారు, డాక్టర్ భరద్వాజ్ గారు, అట్లాగే సింగ్ గారు, ఎయిమ్స్ డైరెక్టర్ సింగ్ గారు పాల్గొనడం జరిగింది. నేను డాక్టర్ ధీరజ్, ప్రశాంత్ హాస్పిటల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సుజికాన్ 2025. ఈ వాకథాన్లో ముఖ్యంగా వాకర్స్కి వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తానే జరిగింది. అట్లాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా సరి చేసుకోవచ్చు, అట్లాగే ఎప్పుడు డాక్టర్ గారిని సంప్రదించాలి, అట్లాగే దీంట్లో ఉన్న వేరియస్ ట్రీట్మెంట్స్, మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, సర్జికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన మిస్ట్ అంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే ఆపరేషన్ లేకుండా అట్లాగే మందులు లేకుండా వచ్చిన ట్రీట్మెంట్ల గురించి కానీ అవగాహన అనేది పెంచడం అనేది జరిగింది.
థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రోస్టేట్ సమస్యలపై అవగాహన కల్పిస్తూ 2.5 కిలోమీటర్ల నడక ఎయిమ్స్ నుండి సీకే కన్వెన్షన్ వరకు ఉత్సాహంగా కొనసాగిన వాకథాన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఎంతో మేలు చేకూరుతుంది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కుల పంపిణీ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.